ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. గత 2 వారాలుగా భారీ హిమపాతం జపాన్ను అతలాకుతలం చేస్తోంది. 15 రోజుల్లో 35 మంది మృతి చెందారు. మంచు కారణంగా జరుగుతున్న ప్రమాదాల్లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జపాన్ వ్యాప్తంగా రవాణా వ్యవస్థతో పాటు ఇతర ప్రజాసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జపాన్లోని అనేక ప్రాంతాలను భారీ హిమపాతం ముంచెత్తింది. గత 2 వారాలుగా ఉత్తర జపాన్లో కురుస్తున్న భారీ మంచు కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 35 మంది మరణించారని, 300 మందికి పైగా గాయాల పాలయ్యారని అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 72 అంగుళాల మేర మంచు పేరుకుపోయినట్లు తెలిపారు. అతి శీతల వాతావరణం కారణంగా గుండెపోటు మరణాలు కూడా అధిక సంఖ్యలో నమోదవుతున్నాయన్నారు. భారీగా మంచు పేరుకుపోవడంతో జపాన్ వ్యాప్తంగా రవాణా వ్యవస్థతో పాటు ఇతర ప్రజాసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మంచును తొలగించడానికి టాస్క్ ఫోర్స్ బృందాలను నియమించారు. ఇంత అధికంగా మంచు కురవడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారని, రానున్న రోజుల్లో హిమపాతం మరింత తీవ్రమయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. నియగాటా ప్రీఫెక్చర్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ మంచు ధాటికి అత్యధికంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మంచు బరువును తట్టుకోలేక ఒక ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 68 ఏళ్ల వృద్ధుడు శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. జపాన్ వాతావరణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం చాలా ప్రాంతాల్లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో మంచు కురిసింది.